హలో అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా నేను మీ ముందుకు ఒక మంచి కథను తీసుకుని వచ్చాను. వీరవరం అడవుల్లో వీర అనే పులి ఉండేది. అది ఆడిన మాట తప్పేది కాదు. ఒకసారి మిత్రులైన కోతి, ఏనుగుతో ఇకపై శనివారం ఉపవాసం ఉంటాను అంది పులి. ఆ మాటలు చాటుగా విన్నాయి రెండు నక్కలు. పులి అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత కోతి, ఏనుగు దగ్గరకు వెళ్ళి పులి మాట తప్పేలా చేస్తాం. ఈ విషయం మాత్రం దానికి మీరు చెప్పవద్దు అని పందెం కాశాయి. పులి మాట తప్పదు. ఖచ్చితంగా ఈ పందెం గెలుస్తామన్న నమ్మకం మాకుంది. కాబట్టి మేం మీ షరతులకు ఒప్పుకొంటున్నాం అని కోతి, ఏనుగు ఓ శుక్రవారం ఆ రెండు నక్కలు పులి దగ్గరకు వెళ్ళి రేపు మా బిడ్డ పుట్టినరోజు వేడుక చేస్తున్నాం, మీరు రావాలి అని ఆహ్వానించాయి. పులి రాలేను అని చెప్పగానే అయినా మీరు మా పేదోళ్ళ ఇంటికి ఏం వస్తారులే అన్నాయి నక్కలు. దీంతో పులి సరేనంది. హమ్మయ్య! పులి మన ఇంటికి వచ్చి విందారగిస్తే ఉపవాసం పాటించనట్లే, ఒకవేళ రాకపోతే మాట తప్పినట్టు అనుకున్నాయి నక్కలు. మాట ఇచ్చినట్టే వెళ్ళింది పులి. నక్కల ఇంట్లో మరే జంతువు లేకపోయేసరికి అనుమానం వచ్చి అడిగింది. అందరినీ పిలిచే స్థోమత మాకెక్కడిది? అన్నాయి నక్కలు. పులికి వంటకాలు వడ్డించాయి అవి. ఈ రోజు నేను ఉపవాసం అంది పులి. అయినా మా పేదోళ్ళ ఇంట్లో ఏం తింటారులే అన్నాయి అవి. సరే ఓ పని చేయండి, కడవలో పెట్టివ్వండి అంది పులి. అంటే పులి దొంగచాటుగా తింటుంది అన్నమాట. అలా అయినా మనమే పందెం గెలుస్తాం అనుకున్నాయి నక్కలు. వెంటనే ఘుమఘుమలాడే వంటకాలను కడవలో పెట్టిచ్చాయి. దాన్ని తీసుకుని బయల్దేరిన పులిని రహస్యంగా తెలియకుండా వెనుక వెళ్లారు. అప్పుడు పులి కనబడిన తోడేలును పిలిచి తన దగ్గరున్న కడవని ఇచ్చేసింది పులి. అందులోని ఆహారాన్ని తృప్తిగా తింది తోడేలు. అది చూసిన నక్కలు తమ పథకం ఫలించలేదని ఉసూరుమన్నాయి. అంతలో పులిని మాట తప్పేలా చేస్తామని పందెం కాసి ఓడిపోయారు అన్నాయి వెనుకనుంచి కోతి, ఏనుగు. తల దించుకుని పులి నిజంగా పులే అని ఒప్పుకొన్నాయి నక్కలు. ఈ కథ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.